మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు. సేవ చేత ధరించిపోతారు. అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పిన వాడు ఎవరో తెలుసా లోకానికి? ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు. ఎందుకని? చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అదితి. ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది. ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది, మహానుభావ, నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇంద్రుడు ఇన్ని ఇబ్బందులు అంటే నేను చెప్పడానికి లేదు. అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి. అన్నీ బలిచక్రవర్తి పుచ్చుకుంటున్నాడు. నా కొడుకు బాధపడుతున్నాడు. నా కోడలు, ఇంత గొప్ప కోడలు శచీదేవి ఆఖరికి 4 ఇళ్లలో ఊడిగం చేసుకోవలసి వస్తోంది. అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు. నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళని. ఇప్పుడు ఎలా? మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు. ఇక్కడ మాటిచ్చాడు, అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పింపచేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు, ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు. ఆవిడ, అమ్మా నాకు నీ కడుపున పుట్టాలని ఉందమ్మా, అనుమతిస్తావా అని అడిగాడు. ఆవిడ పొంగిపోయింది. అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసే విష్ణువు నా కడుపులో పడుకోవడమా? పుట్టవయ్యా